రాజకీయాల పరంగా ఎంతో మంది మంత్రుల దగ్గర నుంచి మామూలు సామాన్య జనం వరకు కూడా రాజశ్యామల యాగాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎగుబడుతున్నారు. దీనికి మీరేమంటారు? రాజశ్యామల అంటే దశమహావిద్య దేవతలో ఉన్న దేవత. లలితా పరమేశ్వరి యొక్క మంత్రిని, ప్రకృతి స్వరూపిణి. శ్యామల అంటే ఎవరో కాదు, మీనాక్షిదేవి. మీనాక్షిదేవి చేతిలో చిలుకుంటుంది కదా, వశీకరణ శక్తి. సర్వజన వశీకరణం ఏంటంటే అమ్మవారు నిజానికి సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం. అంటే 64 కళలకు అది దేవత అన్నమాట. శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారం తీసుకున్నప్పుడు అమ్మవారిని డైరెక్ట్ గా లలిత కలెక్టర్ నింపై చిన్న చిన్న పనులు అడగం కదా మనము. చిన్న పనులు చేయడానికి క్లర్క్స్ వాళ్ళు ఉంటారు. కాబట్టి లలితా పరాభట్టారిక పెద్ద దేవత కాబట్టి అమ్మవారిని మోక్షమే కోరుకోవాలి, చిన్న కోరికలు పెద్ద దేవతను కోరుకోకూడదు అంటారు. కాబట్టి లలితాదేవి మంత్రిని అయిన రాజశ్యామలాదేవికి అనుగ్రహాన్ని పొంది ఆమెని మన కోరికలన్నీ కోరితే తీరుస్తుంది అనే ఒక విశ్వాసం. అమ్మవారు పచ్చగా ఉంటుంది, ఎమరాల్డ్ గ్రీన్, మాతా మరకత శ్యామ అంటాం కదా. అమ్మవారు నిజానికి సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం. కాబట్టి అమ్మవారికి పూజలు చేయడం ద్వారా ఏంటంటే వాక్ వస్తుంది, ఫస్ట్ మంచిగా రాణించగలుగుతారు, వశీకరణ శక్తి అనేది లభిస్తుంది. కేవలం తన సోల్ పవర్ ని పెంచుకోవడానికి మాత్రమే యజ్ఞం చేసుకుంటారు, అతని యొక్క ఆత్మబలం. ఓకే, అయితే ఇది ఒక వయసు వచ్చిన వాళ్ళు ఇలాంటి పూజలకి అడిక్ట్ అవుతున్నారు, చెయ్యాలన్న తపన ఉంది, సిద్ధించాలి అని చెప్పి కోరుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఎవరైతే టీనేజర్స్ వాళ్ళు సాధించటానికి అని చెప్పి ఉపయోగించుకుంటున్న క్రమంలో పక్కదారి పడుతున్నారు అని చెప్పేసి వింటూ ఉన్నాం. అంటే ఈ అమ్మవారిని శీఘ్ర దేవత అని అంటారు కదా, ఈ పరివార దేవతలందరినీ కూడా వాళ్ళు చాలా త్వరగా ప్రసన్నం అవుతారు. కానీ ఏంటి, ఈ ప్రాసెస్ లో దక్షిణాచారం వామాచారం రెండు ఉన్నాయి. దక్షిణాచారం అంటే కొంచెం స్లోగా వస్తుంది, వామాచారం అంటే చాలా త్వరగా ఈ అమ్మవార్లను మనం ఆకట్టుకోవచ్చు, ప్రసన్నం చేసుకోవచ్చు అన్న దీంట్లో ఏవైతే పంచమకారాలు ఉన్నాయో ఆ పంచమకారాల్ని వాళ్ళు సిద్ధింప చేసుకోవాలని చెప్పి చేసే ప్రయత్నంలో పక్కదోవలు పడుతున్నారు. మీరేమంటారు దీని గురించి? ఆ పంచమకారాలతో చేస్తేనే అమ్మవారు ప్రసన్నం అవుతారా, మనం కోరుకున్న కోరికలు అన్ని తీరుతాయంటారా, ఎలా అంటారు? పంచమకారాలు అంటే ఓ మనిషి మోక్షం పొందడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకి. మోక్షం పొందాలి, రకరకాల కోరికలు తీర్చుకోవాలి అంటే వేరే దేవతలను చూస్ చేసుకుంటారు. లేదు అంటే మా ఇష్ట దేవతే మాకు అన్ని, శ్రీరాముడిలోని అన్ని భోగము మోక్షము శ్రీరాముడే ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే మోక్షం పొందడం కోసం శక్తులు కొంతమంది పొందాలనే థాట్ ఉంటుంది, కొంతమంది దివ్య శక్తులు పొందేయాలని థాట్ ఉంటుంది. దానికి 10 దారులు ఉంటాయి, రకరకాల దారులు. పవర్స్ ని పొందడానికి అనేక గురు పరంపరలు ఉన్నాయి. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు 72 మతాలు ఉంటే ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4 సార్లు పాదయాత్రలు చేసి 78 మతాలని ఒకే తాటి మీదకి తీసుకొచ్చారు. ఆయన సన్యసించి శ్రీచక్ర ఉపాసనలు చేసి అనేక ఉగ్రదేవత ఆలయాల దగ్గర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేసి ఒక పర్ఫెక్ట్ మేనర్ లోకి తీసుకొచ్చారు. ఆయన 32 years బతికారు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపం అంటారు. ఆయన ప్రతిపాదించిన 4 పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సరైన శ్రీచక్రార్చన జరుగుతుంది అని చెప్తూ ఉంటాం. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన పీఠాలు 4 ఉన్నాయి. పీఠాల నుంచి సరైన ఎవరైనా దీక్ష తీసుకోవాలంటే డైరెక్ట్ గా మంత్ర దీక్షలు ఇవ్వరు కదా. వాళ్ళ యొక్క స్థాయిని పెద్ద పెద్ద గురువులు ఏంటి, మనం డైరెక్ట్ గా వెళ్ళి మంత్రం ఇచ్చేయండి అంటే ఇవ్వరు. వాళ్ళకి స్థాయి వీళ్ళు అర్హులా కాదా అని చూసి విద్యలు నేర్పిస్తారు. మరి ఆ స్థాయి అనేది అవసరమే కదా అని చెప్పి విద్యలు నేర్పిస్తారు. వీళ్ళకి డిజైర్ ఎక్కువ ఉంటుంది కదా, వీళ్ళకి డిజైర్ ఎక్కువ ఉన్నప్పుడు డైవర్ట్ అవుతారు వీళ్ళు. ఓకే, నాకు కావాల్సింది అక్కడ దొరకకపోతే ఇంకో చోట దొరుకుతుంది కదా అనే మైండ్ సెట్ లో ఆ దీక్షా కాలం ఓపిక పట్టే టైం కూడా లేక మన వాళ్ళు షార్ట్ కట్ ఇన్స్టెంట్స్ కి అలవాటు పడిపోయారు కదా, కలియుగం కదా.